హలో ఎవ్రీవన్. ఇవాళైతే మా ఆల్ సీజన్ పికిల్‌కి టమాటో నిలువ పచ్చడైతే ఆర్డర్ వచ్చిందండి. ఈ టమాటో నిలువ పచ్చడైతే మేమైతే ముక్కల్ని కట్ చేసి, ఉప్పేసి ఊరబెట్టేసాము. అండ్ నెక్స్ట్ 3 రోజులు ఊరిపోయిన తర్వాత అప్పుడు ఎండలో మంచిగా ఎండబెట్టేసాము. ఎండబెట్టేసిన దాన్ని మళ్ళీ ఊటలో వేసి మంచిగా నానబెట్టి ఒక 1 డే వరకు ఆ తర్వాత పచ్చడి కింద రుబ్బుకున్నామండి. ఇదండి టమాటో పచ్చడి. ఇది నిల్వ పచ్చడనమాట. ఇన్‌స్టంట్ పచ్చడైతే కాదు. ఇదైతే గనక మాకు కస్టమర్ బెంగుళూరు నుంచి ఆర్డర్ ఇచ్చారు. దీనికైతే ఇప్పుడు కారము, మెంతులు, ఆవాల పొడైతే నేను కలిపేసాను. ఇప్పుడు దీంట్లో అయితే గనక నేను తాలింపు పెట్టుకున్నాను ఆల్రెడీ. గ్రౌండ్ నట్ ఆయిలు అండ్ నెక్స్ట్ తాలింపు దినుసులన్నీ వేసుకొని మంచిగా తాలింపు అయితే పెట్టుకున్నానండి. ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఈ ఆయిల్‌తో సహా దీంట్లో వేసేస్తున్నాం. ఇది మంచిగా ఇట్లా కలిపేసుకొని టమాటో పికిల్ అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఈ టమాటో పికిల్ అయితే గనుక మేము కస్టమర్‌కైతే డెలివరీ ఇచ్చేస్తాం. మీకు కూడా మా టమాటో పికిల్ కావాలంటే కనుక స్క్రీన్‌పై మా వాట్సాప్ నంబర్ ఉంది. అక్కడి నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి మాకు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మా ఆల్ సీజన్ పికిల్స్‌లో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్ని రకాలు దొరుకుతాయండి. మీకు మెనూ కావాలంటే కనుక డిస్క్రిప్షన్‌లో ఉంది. డిస్క్రిప్షన్‌లో మా ప్రైసెస్ అండ్ మెనూ చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి. అలాగే మీరు పైన వాట్సాప్ నంబర్ ఉంటది స్క్రీన్ పైన. మీరు దానికి కాల్ చేసి మీరు మా దగ్గర పికిల్స్ కూడా ఆర్డర్ పెట్టుకొని కాల్ ఆర్ మెసేజ్ చేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.